మేడ్చల్ జిల్లా అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధ దంపతుల హత్య కలకలం రేపింది. నిన్న రాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు సూర్యానగర్లో నివాసం ఉంటున్న కనకయ్య రాజమ్మ దంపతుల ఇంట్లోకి ప్రవేశించి కర్రలతో వారిని విచక్షణారహితంగా కొట్టి హతమార్చారు. రాజమ్మపై కర్రలతో దాడి చేసి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కెళ్లారు. అనంతరం కనకయ్యపై దాడి చేసి చంపినట్లు పోలీసులు తెలిపారు. కనకయ్య వాచ్మెన్ గా విధులు నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అల్వాల్ పోలీసులు హత్య జరిగిన తీరును పరిశీలిస్తున్నారు. ఘటనకు సంబంధించి స్థానికుల నుండి వివరాలు సేకరిస్తున్నారు. ఘటనా స్థలిలో కర్రలు లభించినట్లు, దంపతుల ఇద్దరిపై కర్రలతో దాడి చేసి హతమార్చి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కనకయ్య రాజమ్మల కూతురు లత మాట్లాడుతూ 2 రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కుమ్మరికుంట గ్రామానికి వెళ్లి వచ్చినట్టు పోలీసులు తెలిపారు. ఇంట్లో డబ్బు నగలు ఉన్నాయన్న సమాచారంతో గుర్తు తెలియని దుండగులు చోరీ చేసే క్రమంలో వారిని హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. తల్లిదండ్రుల మరణంతో కూతురు లత, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నూరుగా విలపిస్తున్నారు. ఘటనా స్థలాలకు చేరుకున్న పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు, అల్వాల్ పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు ప్రారంభించారు. ఎవరిదైనా అనుమానం ఉందమ్మా? ఎవరిదైనా అనుమానం ఉందా? ఏం పని చేస్తాం? ఇక్కడ ఉంటారా? పట్టీలు గోల్కి కాడకాడు డబ్బులు అన్ని డబ్బులు ఏం చేసారు.